బ్రేకింగ్ న్యూస్. మెటా ఇండియా హెడ్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోల వ్యవహారంపై ఈ కేసు నమోదైంది. ఇటీవల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ కాగా ఆ వీడియోలపై విచారణ చేయనున్నారు. డిజిటల్ ఆధారాలతో పోలీసులు విచారణ జరపనున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల తర్వాత ప్రధాని మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా బీజేపీ శ్రేణులు ఆ వీడియోలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారు. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కేంద్రం కూడా మెటాకు నోటీసులు ఇచ్చింది. కాగా తాజాగా మెటా ఇండియా హెడ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ కేసుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్లో అందిస్తారు. కాశీరావు. లహరి, మెటా ఇండియా హెడ్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి మార్ఫింగ్, అభ్యంతరకరమైనటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటం, వాటి ప్రచారంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా ప్లాట్ఫామ్ల పాత్రపై వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కేసు నమోదైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పలువురు సోషల్ మీడియా అకౌంట్ల నిర్వాహకులపైన కూడా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల నీట్ పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు, రాజకీయ విమర్శలు కొనసాగుతున్నటువంటి సమయంలో ప్రధాని మోదీకి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ వీడియోల్లో కొత్త కంటెంట్ ను డిజిటల్ గా మార్చి లేదా మార్ఫింగ్ చేసి ప్రధాన ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించారని ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియాలో ఒకసారి కంటెంట్ వైరల్ అయితే అది క్షణాల్లో వేలాది లక్షలాది మందికి చేరే అవకాశం ఉండటంతో ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. బీజేపీ వర్గాలు ఈ వీడియోలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. ఈ ఫిర్యాదుల ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి అసలు వీడియో ఎక్కడ రూపొందింది, ఎవరు మార్పులు చేశారు, మొదటగా ఎవరు సోషల్ మీడియాలో పెట్టారు, ఆ తర్వాత ఏ అకౌంట్ల ద్వారా అది వైరల్ అయిందనే అంశాలపై కూడా దృష్టి పెట్టారు. ఈ దర్యాప్తులో డిజిటల్ ఆధార్ కీలకంగా మారనున్నాయి. సోషల్ మీడియా పోస్టుల ఒరిజినల్ లింకులు, ఆడియోలను అప్లోడ్ చేసినటువంటి వీడియోలను అప్లోడ్ చేసినటువంటి అకౌంట్లు, వాటి లాగిన్ వివరాలు, పోస్టులు చేసినటువంటి సమయం, షేర్ చేసిన విధానం వంటి అంశాలను కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. అవసరమైతే సంబంధిత సోషల్ మీడియా సంస్థల నుంచి సాంకేతిక సమాచారం కూడా కోరవచ్చు. అసలు వీడియోకు, మార్ఫింగ్ చేసిన వీడియోకు మధ్య ఉన్నటువంటి తేడాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో పరిశీలించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం మెటా సంస్థ బాధ్యత. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లను నిర్వహిస్తున్న మెటా సంస్థపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అభ్యంతరకరమైనటువంటి లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్ ఎలా ప్రసారం అయింది, దానిపై ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు, సంబంధిత కంటెంట్ ను తొలగించడంలో ఏదైనా ఆలస్యం జరిగిందా అనే అంశాలను కూడా దర్యాప్తులో పరిశీలించే అవకాశం ఉంది. అందుకే మెటా ఇండియా హెడ్ పేరు కూడా ఈ కేసులో ప్రస్తావనకు రావడం ప్రాధాన్యత అయితే సంతరించుకునింది. ఇదే సమయంలో మెటా సంస్థకు సంబంధించి మరో వివాదం కూడా ఇటీవల వెలుగులోకి వచ్చింది. ప్రధాని మోదీ స్వయంగా ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో కొద్దిసేపు కనిపించకుండా పోవడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై మెటా ప్రతినిధులను వివరణ కోరింది. ఆ వీడియోను పొరపాటున తొలగించినట్లు మెటా వివరణ ఇచ్చి తర్వాత తిరిగి పునరుద్ధరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కంటెంట్ మోడరేషన్, రాజకీయంగా సున్నితమైనటువంటి కంటెంట్ నిర్వహణపై మరింత స్పష్టత కోరినట్లు కూడా సమాచారం. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి పోస్టులు, వీడియోల విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని మెటా కేంద్ర ప్రభుత్వానికి తెలిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి పోస్టులను సీనియర్ స్థాయిలో అదనంగా సమీక్షించే విధానంపై మెటా హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఒకవైపు సోషల్ మీడియా సంస్థల బాధ్యతపై చర్చ జరుగుతుండగా మరోవైపు స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ, రాజకీయ విమర్శలు, తప్పుడు సమాచార నియంత్రణ మధ్య సమతుల్యత ఎలా ఉండాలన్న ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే మార్ఫింగ్ లేదా డిజిటల్ గా మార్చినటువంటి వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వీడియోలు కావడంతో వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉండొచ్చు. ఒక వీడియో నిజమైందా, మార్ఫింగ్ చేసిందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిందా అనే విషయాన్ని సాధారణ సోషల్ మీడియా వినియోగదారులు వెంటనే గుర్తించడం చాలా కష్టం.
అందుకే ఇలాంటి కంటెంట్ ను షేర్ చేసే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసులో పోలీసులు ఎవరిపై ఏ స్థాయిలో బాధ్యత ఉందన్నది దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టంగా చెప్పలేము. వీడియోలను రూపొందించినటువంటి వారు ఎవరు, వాటిని మొదటగా ప్రచారం చేసిన వారు ఎవరు, వాటిని వైరల్ చేయడంలో మరెవరైనా పాత్ర ఏమైనా ఉందా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిబంధనలను ఉల్లంఘించారా, ఫిర్యాదులు వచ్చిన తర్వాత సంబంధిత కంటెంట్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశాలపై దర్యాప్తు అయితే కొనసాగనుంది. పోలీసులు సేకరించే డిజిటల్ ఆధారాలు, సాంకేతిక వివరాలు, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉండే అవకాశంగా ఉంది. మొత్తంగా చూస్తే ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి మార్ఫింగ్ అభ్యంతరకర వీడియోల వ్యవహారం ఇప్పుడు రాజకీయ అంశాన్ని దాటి సైబర్ క్రైమ్, సోషల్ మీడియా బాధ్యత అనే స్థాయికి చేరింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మెటా ఇండియా హెడ్ తో పాటు సంబంధిత సోషల్ మీడియా అకౌంట్ల నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేయడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత అయితే సంతరించుకునింది. ఒకవైపు తప్పుడు మార్ఫింగ్ కంటెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండగా, మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చట్టపరమైనటువంటి నిబంధనలు ఎలా పాటిస్తున్నాయి, వినియోగదారుల స్వేచ్ఛను ఎలా కాపాడుతున్నాయి అనే అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ వీడియోల అసలు మూలం, వాటిని రూపొందించినటువంటి వ్యక్తులు, ప్రచారం చేసినటువంటి అకౌంట్లు, అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బాధ్యతకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు డిజిటల్ ఆధారాలను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందన్నది పోలీసులు దర్యాప్తు పూర్తయిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.